మధ్యప్రాచ్యం మళ్లీ మంటల్లో మునిగిపోతోందా? ఓవైపు యుద్ధ విరమణ అంటూ మాటలు, మరోవైపు క్షిపణుల వర్షం. ఇది రెండు దేశాల మధ్య యుద్ధమా, లేక ప్రపంచ శక్తుల మధ్య నేరుగా జరుగుతున్న పవర్ గేమా? ఇరాన్ అమెరికా ఘర్షణలో భారీ మలుపు తిరిగిందనే వార్తలు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. అమెరికా అత్యాధునిక యుద్ధ నౌక అబ్రహం లింకన్ పై ఇరాన్ మిసైల్ దాడులు జరిగాయన్న సమాచారం బయటకు రావడం అగ్రరాజ్యానికి ఇది భారీ ఎదురుదెబ్బగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మరో అగ్రశ్రేణి యుద్ధ నౌక యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అగ్ని ప్రమాదం కారణంగా గ్రీస్లో మరమ్మతులు చేసుకుంటుండగా అమెరికా నౌకాదళానికి వరుస షాకులు తగులుతున్నాయా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణంతో రగిలిపోతున్న టెహ్రాన్ ప్రతీకారం తప్పదు అంటూ గర్జిస్తోంది. టెల్ అవీవ్లోని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంతు చూస్తామని ప్రత్యక్ష హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 5 రోజుల యుద్ధ విరమణ ప్రకటించినా క్షేత్రస్థాయిలో మాత్రం పూర్తిగా భిన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. యుద్ధాన్ని ఆపుతామంటూనే కొత్తగా సైన్యాన్ని తరలించడం, 82వ ఎయిర్బోర్న్ మెరైన్ ఫోర్స్లను రంగంలోకి దింపడం, ఇవన్నీ చూస్తే తుపాను ముందు నిశ్శబ్దం అనే మాట నిజమవుతోందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే 50,000కు పైగా అమెరికా సైన్యం ఇరాన్ చుట్టుపక్కల మోహరించగా మరింత బలగాలను పంపించడం పెద్ద యుద్ధానికి సంకేతమనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో ఇరాన్కు చైనా శాటిలైట్ సపోర్ట్ ఇస్తోందన్న ప్రచారం, రష్యా క్షిపణి టెక్నాలజీ అందిస్తోందన్న విశ్లేషణలు, ఈ యుద్ధం కేవలం ఇరాన్ అమెరికా మధ్యేనా, లేక ప్రపంచ యుద్ధానికి ట్రైలరా అన్న భావనలు వ్యక్తమవుతున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధంలా ఇది కూడా దీర్ఘకాల యుద్ధంగా మారుతుందా? ప్రపంచం మొత్తం మళ్లీ సంక్షోభంలోకి జారిపోతుందా? ఈ అంశాలపైన ఇవాళ మన డిబేట్లో విశ్లేషిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, సీనియర్ విశ్లేషకులు. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ రోజా గారు. మురళీ మనోహర్ గారు, ఉరుమురిమి మంగళ మీద పడ్డం అంటే ఇదేనేమో, అది అచ్చొచ్చినట్టుగా ఇది ఇక్కడ కరెక్ట్గా సరిపోతుందేమో. ఎందుకంటే యుద్ధం జరుగుతోంది ఎక్కడో మధ్యప్రాచ్యంలో, కానీ దాని తాలూకా మంటలు మన భారతీయుల వంటింట్లోకి వచ్చి చేరాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ మనకి స్కేర్సిటీ వస్తూ ఉంది. కృత్రిమ కొరత వల్ల నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాము. సో ఏం జరుగుతుందంటారు? భారత్ వంటి దేశాల్లో ఇలాంటి ఈ పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం నియంత్రించడం అనేది అసలు సాధ్యమయ్యే పనేనా? కాదు రోజా గారు, నిజమే మీరు చెప్పింది. యుద్ధము ఎక్కడో గల్ఫ్ దేశాల్లో జరుగుతుంది, మిడిల్ ఈస్ట్ లో జరుగుతుంది, ఇలాంటి మాటలు మనకు వినబడుతున్నాయి. కానీ యుద్ధము వంటగదిలో జరుగుతుంది. ఇప్పుడు మన వంటింట్లో జరుగుతుంది, మన గ్యాస్ స్టవ్ దగ్గర జరుగుతుంది, లేకపోతే మన వెహికల్స్ అన్ని స్తంభించిపోతున్నాయి ఎక్కడికక్కడ ఆయిల్ లేకపోవడం. ఇది ప్రపంచం అంతా ఇదే పరిస్థితి ఉంది. ఒక్క భారత్ కాదు, అన్ని దేశాలకు ఈ యొక్క ప్రమాదం కొంచెం ఉంది. సరే, మనము ఇంకా ఏం పర్వాలేదు కదా, అంతగా ప్రభావం లేదు కదా అని అనుకుంటున్నాం. కానీ ఇంకెంత కొనసాగుతాయి, ఇంకా 2 రోజులు కొనసాగినా, ఇంకొక 3 రోజులు కొనసాగినా కూడా దీని ప్రభావము మనకు కళ్ళకు కనపడుతుంది. మరింత మరింత అంటే అప్పుడు కోవిడ్ స్థితి ఎలా ఉంటుందో అలా ప్రధానమంత్రి ఊరికి అన్న మాట ఏం కాదు, లాక్డౌన్ వస్తుంది మళ్ళా అని ఆయన ఆయన చాలా, ఎందుకంటే ప్రపంచ నేతగా ఎదిగిన మోడీ నోటి నుంచి ఒక మాట అంటే అది అలాంటి గంటికలు, ప్రమాద గంటికలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. కనుక యుద్ధము గల్ఫ్ లో జరగడం లేదు, యుద్ధము అమెరికా ఇరాన్ మధ్యలో జరగడం లేదు. యుద్ధము ప్రపంచం అంతా యుద్ధాన్ని అనుభవిస్తుంది. వాళ్ళు చేస్తుండొచ్చు కానీ దాన్ని అనుభవిస్తుంది ప్రపంచం. అందుకే గ్లోబ్ అనేది చిన్నదైపోయింది. ఇప్పుడు హైలీ ఇంటర్ కనెక్టెడ్ కంట్రీస్, ఇప్పుడు హైలీ ఇంటర్ కనెక్టెడ్ పీపుల్. కనుక బార్డర్స్ ఏం లేవు. ఇప్పుడు మనం అనుకుంటున్నాము 180 దేశాలు సరిహద్దులు, వాళ్ళ ప్రభుత్వాలని అనుకుంటున్నాం, కానీ బార్డర్స్ ఏమీ లేవు. హైలీ ఇంటర్ కనెక్టెడ్, ఒకరికొక మనం కనెక్టెడ్ అయ్యి ఉన్నాము. కనుక ఇప్పుడు మీరు అన్న పద్ధతిలోనే కన్ఫ్యూజన్స్ కూడా నెలకొన్నాయి. అదేంటి, ఒకవైపు యుద్ధ విరమణ అంటున్నారు, 5 రోజులు యుద్ధ విరమణ అమెరికానే ప్రకటించింది, ఇంకేముంది క్లోజ్ అయిపోయింది కదా అని అనుకుంటున్నాం మనం. ఇంకోవైపు మీరు చెప్పినట్టుగా సైన్యాన్ని అక్కడ మోహరిస్తూనే ఉంది అమెరికా. 50,000 ముందే ఉంది, 50,000 సైన్యం వరకు అత్యాధునికమైనటువంటి ఇవన్నీ కూడా నౌకాదళం కానీ ఇతర ఎయిర్ బేస్ కానీ ఇవన్నీ కూడా వెళుతా ఉన్నాయి అక్కడికి. కనుక ఏమంటాము, గ్రౌండ్ పైన యుద్ధం ఇంకా ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు నేల పైన యుద్ధం జరగబోతుంది అనేది ఇప్పుడు మనకు వస్తున్నటువంటి వార్తలు. ఇరాన్ లోకి సైన్యం ట్యాంకర్స్ చొచ్చుకుపోతాయి, అమెరికా యొక్క ట్యాంకర్స్ వెళ్తాయి. అలా వెళితే ఎలా ఉంటుంది అంటే ఇంకొక వరల్డ్ వారే వచ్చే అంత స్థితి కనబడుతుంది. ఇంతవరకు రష్యా, చైనా
మనకు ఈ యుద్ధంలో లేవు అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఉన్నాయి. ఇండైరెక్ట్ గా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా ఎస్కలేట్ చేయాలని యుద్ధాన్ని వాళ్ళకి లేదు. ఎవరికీ ఉండదు యుద్ధాన్ని ఎస్కలేట్ చేయాలని. ఉమ్. కాకపోతే ఒక పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఓపెన్ గానే ఇన్వాల్వ్ కాక తప్పదు. అప్పుడు నిజంగా కూడా మనం మూడవ ప్రపంచం వైపు మెల్లమెల్లగా అడుగులు వేస్తాం అప్పుడు. అదే స్థితి కనుక వస్తే మనకు చాలా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది మానవాళి. అందుకని మీరన్న కన్‌ఫ్యూజన్స్ ప్రపంచం అంతా గూడా ఏర్పడతాయి. ఏమవుతుంది అని బిక్కుబిక్కున ప్రపంచం చూస్తా ఉంది. అమెరికా ఇప్పుడు ఇంకొక ఏం భయం కూడా ఉంది చేస్తుంది? సార్. ఏంటంటే ఇటు రెడ్ సీలో హూతీల దాడులు జరుగుతూ ఉన్నాయి. అబ్రహం లింకన్ నౌకపైనే దాడి జరిగిందనేటువంటి వార్తల వల్ల కంప్లీట్గా ఈ గ్లోబల్ షిప్పింగ్ రూట్స్ అన్నీ మూసుకుపోతున్నాయి. సో దీంతో ప్రపంచ వాణిజ్యాన్ని స్తంభింపజేసి ఆ సిచ్యువేషన్ వచ్చేసి ఓవరాల్గా గ్రేట్ రెసెషన్కి ఏమైనా ఇది దారితీస్తుందా అనేటువంటి ఆందోళన కూడా లేకపోలేదు. తప్పకుండా. ఇప్పుడు యుద్ధము ఇరాన్ ఒక్కటే చేయడం లేదు. తన యొక్క ఇవి ఉన్నాయి గదా! ప్రాక్సీ అవును. గ్రూప్స్ ఉన్నాయి గదా! హౌతీలు లేకపోతే హిజ్బుల్లాలు వీళ్ళంతా గూడా వాళ్ళు యాక్టివ్ అయిపోయారు ఇప్పుడు. వాళ్ళు కూడా అక్కడ దాడి చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్‌ను కొట్టేయడమే వాళ్ళ పని. కనుక ఇజ్రాయెల్ కూడా లెబనాన్‌ను మట్టి కరిపిస్తుంది. అక్కడ ఏమీ లేకుండా చూస్తుంది. చిన్న చిన్న బ్రిడ్జ్‌లను కూడా తగలబెట్టేస్తా ఉంది. హ్మ్. కనుక యుద్ధం మనం మన దృష్టి అంతా గల్ఫ్ పైన ఉంది కనుక ఇంకా జలసంధి నుంచి నౌకలు బయటకు వస్తాయా లేదా మనకు ఆయిల్ వస్తుందా లేదా మన మన దృష్టికోణం ఇక్కడ ఉంది కానీ అసలు ఈ మొత్తం యుద్ధానికి మూలం ఇజ్రాయెల్ అవును. ఇజ్రాయెల్ యొక్క జీవన్ మరణ సమస్య. అందుకని ఈ ప్రాక్సీ గ్రూప్స్ ప్రాక్సీ గ్రూప్స్ హౌతీలు హిజ్బుల్లాలు వీటిని ఖతం చేయకపోతే ఇజ్రాయెల్ బ్రతికి ఉండదు. వాటిని మరింత ప్రమోట్ చేస్తా ఉంది ఇరాన్ కూడా. కనుక ఇది వాళ్ళ ఇద్దరి మధ్యలో జరిగే యుద్ధం ఇది. ఎవరు నెతన్యాహు తర్వాత ఇరాన్ మధ్యలో జరిగేటువంటి యుద్ధం ఇది. కాకపోతే ది ఇజ్రాయెల్ కు తెలుసు చాలా తెలివితేటలు ఎక్కువ వాళ్ళకు. కనుక అమెరికాను ముందు పెట్టి యుద్ధం చేస్తుంది. అమెరికా ఎందుకు వస్తుందో మనకు తెలియదు. వాళ్ళ లాబింగ్ అంత పవర్ఫుల్ గా ఉంటుంది. ఇజ్రాయెల్ కొరకు అమెరికా ప్రాణం ఇస్తుంది. కనుక ట్రంప్ మొత్తం పీకర్ లోతు దిగాడు ఇప్పుడు. దిగి యుద్ధం చేస్తా ఉన్నాడు. యుద్ధం స్టార్ట్ చేయడమే మనం చూసాం. ఖమేనీని ఇంకా 40 మంది ఉన్నత అధికారులను ఆర్మీ అధికారులను మట్టు పెట్టేసి యుద్ధం ప్రారంభమే దాంతో అయ్యింది. అసలు యుద్ధం ఎందుకు చేశారు అంటే దానికోసమే చేశారు. వాళ్ళని మట్టు పెట్టడం కోసమే ఇజ్రాయెల్ యుద్ధం స్టార్ట్ చేసింది. అమెరికాను దీంట్లో యుద్ధంలో ఇన్వాల్వ్ చేసింది. కనుక ఇప్పుడు ఈ అమెరికా చెప్తున్నది ఏదైతే ఉందో శాంతి చర్చలు ఇంత జరుగుతున్నా అమెరికా ఏమంటుంది ఏదో శాంతి చర్చలు చేస్తామని అంటుంది. ఒకవైపు మనకు వెంటనే నిన్న మొన్న వింటా ఉన్నా 2 రోజులైంది కదా మోడీకి ఫోన్ చేశారని. ఈసారి మోడీ గారు తప్పు చేయలేదు. ఏంటి ఫోన్ రిసీవ్ చేసుకోకుండా ఉండడం లాంటిది చేయలేదు. ఒకటి రిసీవ్ చేసుకున్నారు. రిసీవ్ చేసుకున్న విషయాన్ని తాను ఊరికే నిశ్శబ్దంగా ఉండలేదు ఈసారి. అవును నేను ఫోన్ వచ్చింది ట్రంప్ గారు చేశారు నాకు. కనుక జలసంధిలో శాంతి నెలకొనాలి. అక్కడ చమురు రవాణా కంప్లీట్ గా జరగాలి. దాని కొరకు మీరు అమెరికా తగిన ప్రయత్నాలు చేయాలి. మేము కూడా తప్పకుండా అవును మీరు సహాయం చేయాలని ట్రంప్ అన్నాడు. ఈ విషయంలో మీరు కూడా జోక్యం చేసుకోవాలని ట్రంప్ చెప్పాడు అని పబ్లిక్ లో పెట్టాడు. ఎందుకంటే 2 రోజులు అంతే ఒక్క రోజు ఆగిన ట్రంప్ ఏం చేస్తాడంటే మోడీ గారు నాకు ఫోన్ చేశారు. తాను అన్ని చర్యలు తీసుకుంటానన్నాడు. నేను కూడా చెప్పాను మీరు ఈ యుద్ధాన్ని ఆపండి అని నేను ఆదేశించాను అన్నట్టుగా మాట్లాడతాడు ఆయన. డెఫినెట్ గా అందులో డౌట్ ఏముంది? నోరు తెరిస్తే అబద్ధాలు అబద్ధాల పుట్ట. కనుక ఆ అవకాశాన్ని ఇవ్వకుండా మోడీ గారు ఈసారి ఏం చేశారంటే అవును ఆయన చేశారు నేను రిసీవ్ చేసుకున్నాను. నేను కూడా చెప్పాను శాంతి కోసం మేము అందరం సిద్ధంగా ఉన్నాం. వెంటనే మీరు అన్ని యుద్ధ విరమణ కొరకు మీరు ప్రయత్నాలు మొదలు పెట్టండి. మేము సహాయం చేస్తామని కూడా చెప్పాడు. సో ఇది రెండవ వైపు ఏంటి అంటే మనతో మాట్లాడాడు కదా ఊరుకున్నాడా అంటే లేదు. పాకిస్తాన్ పంపించేశాడు దూతగా పంపించేసి ఇగో నావి 15 డిమాండ్స్ ఉన్నాయి. ఈ 15 డిమాండ్స్ తీసుకెళ్లి ఇరాన్కి ఇవ్వు. నువ్వు జోక్యం చేసుకో నువ్వు మీడియేటర్ గా మారు అని చెప్పేసి పాకిస్తాన్ చెప్పాడు. పాకిస్తాన్ అంత స్థాయి ఉందండి పాకిస్తాన్కు మీడియేటర్ గా పనిచేసేట. ఎప్పుడైనా ఒక యుద్ధము విరమింపజేయడానికి ముందుండి నడపాలి అని అంటే కావాల్సింది ఏంటంటే ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన దేశం కావాలి లేదా అంటే ఆ వ్యక్తి కావాలి.
కనుక పాకిస్తాన్ కు ఎవరికి ఆమోదం, అసలు ఇరాన్ కు పాకిస్తాన్కే ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే అది షియా కంట్రీ, ఇది సున్నీ కంట్రీ. మీరు షిప్ పంపారు, పాకిస్తాన్ షిప్ పంపిస్తే దానిపైన దాడి చేయడం మొదలుపెట్టింది ఇరాన్. ఇరాన్ ఏమన్నది, ఎందుకు అలా చేస్తున్నావు అంటే, ఇరాన్ పాకిస్తాన్ మా శత్రువు కనుక అమెరికా తుత్తు పాకిస్తాన్ అని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. కనుక నిన్ను ఫ్రెండ్గా కన్సిడర్ చేయనప్పుడు నువ్వేం రాయబారం చేస్తావు, నువ్వేం మీడియేట్ చేస్తావు. అందుకే మన వాళ్ళు అన్నారు కదా, మేము పాకిస్తాన్ లో బ్రోకరీ చేయమని చెప్పేశారు మన ఫారిన్ మినిస్టర్. అందుకే ఇప్పుడు ఈ 15 డిమాండ్స్ పాకిస్తాన్ కి ఇవ్వడము అమెరికా అది ఒక అపహాస్యం పాలైపోయింది. కనుక ఎవరితో, ఇజ్రాయెల్ తో మాట్లాడుతుందా రోజా గారు? ఇప్పుడు ఇదే పాకిస్తాన్ ఇజ్రాయెల్ తో మాట్లాడుతుందా? బిగ్గెస్ట్ ఎనిమీ ఇజ్రాయెల్ మాట్లాడదు, పాకిస్తాన్ మాట్లాడలేదు. కనుక ట్రంప్ చేసేటువంటి పిచ్చి పనిలో ఇది పెద్ద పిచ్చి పని ఏంటంటే, పాకిస్తాన్ మీడియేటర్ గా ప్రకటించడము, 15 డిమాండ్స్ ఇచ్చి పంపడము, ఇదంతా కూడా హాస్యాస్పదంగా మారిపోయింది. మరి ఇరాన్ ఏమంటుంది? ఇరాన్ ఉల్టా 5 షరతులు పెట్టేసింది. అవునయ్యా, యుద్ధం విరమిస్తాం మేము, మాకేమి ఇబ్బంది లేదు, ఈసారి హర్మూజ్ సంధి ఏదైతుందో అఫీషియల్ గా మాకు హ్యాండ్ ఓవర్ చేసేయండి భవిష్యత్తు అని చెప్పేసింది, కొత్త డిమాండ్ చేసింది. కనుక మేము భవిష్యత్తులో ఎప్పుడు మా పైన దాడులు చేయమని మీరు చెప్పండి, ప్రామిస్ చేయండి అన్నట్టు. ఇలాంటివన్నీ అంటే అసాధ్యమైనటువంటి డిమాండ్స్ అన్ని కూడా ఇప్పుడు ఇరాన్ తీసుకొస్తాం. మొత్తం జరిగిన డ్యామేజ్ మొత్తం మీరు డబ్బులు చెల్లించాలని అడుగుతాం, అమెరికా డిమాండ్ చేస్తాం. కనుక ఇప్పుడు ఇలాంటి చర్చలు శాంతికి దారి తీస్తాయా అనేది మనం అందరం ఆలోచించాల్సిన విషయం. అంటే శాంతి చర్చలు జరగవు, యుద్ధము కంటిన్యూ అవుతుంది. పైగా ఇరాన్ లో ఒక వర్గము ఊగిపోతా ఉంది, కసిగా ఊగిపోతా ఉంది. వాళ్ళకు టెహరాన్ మొత్తం ఎవరిపైన నెతన్యాహును చంపేంత వరకు, మట్టు పెట్టేంత వరకు మేము ఊరుకునేది లేదు, యుద్ధం ఆపేదే లేదు. ఎన్ని ప్రపోజల్స్ వచ్చినా, అమెరికా తలొగ్గి కిందికి వచ్చినా సరే మేము ఇజ్రాయెల్ పైన దాడి చేస్తాం, నెతన్యాహును ఖతం చేస్తాం. ఇప్పటికి కూడా యుద్ధంతో వాళ్ళు యుద్ధం చేయాలని సగం ఒక గ్రూప్ అంతా కూడా ఇచ్చేస్తుంది. కొందరేమో పీస్, శాంతిని కొలుపుదాం, ఎక్కువ కాలం చేయలేదు. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి.